హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు పవర్డ్ బై సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ఆల్ రైట్, అసలే మాల్ చాలా హుషారుగా ఉన్నారు చూసారా. హలో హాయ్, ఎంత అందంగా తయారై వచ్చారో. ఇంట్లో ఎప్పుడు మాసిపోయిన నైటీతో ముగ్గులు వేయడం, వంట చేయడం, బావగా కాఫీ తెమ్మంటే తెత్తలానుడా అనడం. కానీ ఒక్కసారి అలా బయటికి వెళ్ళాలంటే అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వాళ్ళేనా వీళ్ళు, అబ్బే వాళ్ళు కాదు అన్నట్టు ఉంటారనమాట మా వాళ్ళు. సో పెళ్లికి ఫంక్షన్లకు కూడా ఇంతే, అసలు అద్దరిపోయేలా రెడీ అయిపోతారు. ఇంట్లో మాత్రం అంతే అలాగే ఉంటారు. అసలు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపిస్తుందా? ఆల్రెడీ లేడీస్ అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి మీకు చూపించబోతున్నాం విత్ ఎంటర్టైన్మెంట్. ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లలా లలా. ఆల్ రైట్, చూసారు కదా మా వాళ్ళు ఎంత అందంగా తయారై వచ్చారో. సాధారణంగా గా పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత మాటలు ఉంటాయి. అబ్బా, ఇప్పుడు నేనే పెళ్లికి వెళ్ళాను అనుకోండి, ఓ పెళ్లికి వెళ్ళి ఇప్పుడే వచ్చా, భోజనాలు ఎలా ఉన్నాయని అడగండి. భోజనాలు ఎలా ఉన్నాయండి? ఏం భోజనాలు లే అమ్మా, నాకు స్వీటే రాలేదు, ఐస్ క్రీమ్ రాలేదు నాకు. అయ్యో పోని కూర్చుందామని చూస్తే ఇదిగో పెళ్లి కూతురు అలా అమ్మలేదు, ఆమె వేసేసుకుందామా, నగలన్నీ పెళ్లి కూతురు కంటే ఎక్కువ వేసుకుంది. పోనీ ఏ నగలు అంటే అన్ని రోల్డ్ గోల్డే. ఈ మధ్య కాలంలో నాలాంటి ఒరిజినల్ బంగారం వేసుకునే వాళ్ళకి ఇదిగో ఇలాంటి రోల్డ్ గోల్డ్ వేసుకునే వాళ్ళకి తేడా తెలియట్లేదు. ఆ 1 గ్రామ్ గోల్డ్ వచ్చిన దగ్గర నుంచి అమ్మా ఎంత కష్టపడి బంగారం కొనుక్కొని వేసుకుంటే ఆమె వచ్చేసి దించేసింది. అన్ని రోల్డ్ గోల్డే అక్క, ఒక్కడు గోల్డ్ లేదు. గోల్డ్ కొనుక్కుని అలాంటిది ఎంత బాధపడాలి? ఏమంటావు సెల్లి, చెప్పు మాట్లాడబెట్టి. అంతే కదా, బంగారం రేటు చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అలాగే అయిపోయిందమ్మా. ఏ పెళ్లికి వెళ్ళినా ఇంతే. అందంగా ఐశ్వర్యరాలో ఉంటారేమో, బాగా తయారై వెళ్తాను, ఒక్కడు నన్ను చూడలేదు తెలుసా. అందరూ ఆమెనే చూస్తున్నారు ఆ ముసల్దాన్ని. ఏ సంగతులు, ఏం పేరు? స్వాతి. స్వాతి గారు ఇప్పుడు ఫంక్షన్ నుంచి వచ్చారు, ఏం చేస్తారు? ఒక పెళ్లికి వెళ్ళి వచ్చారు మీరు. స్వాతి ఏడు పెళ్లికి వెళ్ళి వచ్చావంట కదా. అవును, బానే తయారయ్యావులే. అయినా నా అంత అందంగా నువ్వు ఎక్కడ ఉంటావు గానీ. ఏం జరిగింది పెళ్లిలో చెప్పు. భోజనాలు చూసారా మీరు? ఏం భోజనాలు చేయలేదమ్మా నేను, ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్, అక్కడ అన్ని వెజ్ పెడతారు కదా. నేను తినేసి వచ్చాను పెళ్లికి. నువ్వు తిన్నావు బాగా? ఏం బాగున్నాయండి, ఏం బాలేవు. చాలా చప్పగా ఉన్నాయి. అవునా? అన్ని సప్పగానే ఉన్నాయా? చాలా. ఐస్ క్రీమ్ కూడా సప్పగానే ఉంది అక్క బాబా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అబ్బాయి వాళ్ళ అమ్మగారు పక్క నుండి మరి చేయించారు, చాలా చప్పగా ఉన్నాయి, ఎవ్వరూ తినలేదు, అన్ని ప్లేట్లు అక్కడనే పడేసి వెళ్ళిపోయారు. ఆమెకేం బాధ? పెళ్లి సందడిలో కూర్చోవచ్చు కదా, ఇల్లు వంటల దగ్గర ఉండాలా? నీ బొందరా, నీ బొంద. ఉప్పు లేదు, కారం లేదు, ఏవీ లేవు అందులో. స్వీట్స్ అయితే చాలా చప్పగా ఉన్నాయి, స్వీట్స్ కూడా తినలేకపోయాము. ఇప్పుడు ఇలా చేస్తుందంటే రేపు పొద్దుట ఎలా ఉంటదంటావు? మనకెందుకులే అమ్మా. ఇంతకీ బావగారు ఏం చేస్తారు? బిజినెస్, వ్యాపారం. కమాన్ గల్గల్ 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 గల్గల్. వ్యాపారం అంటే డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు కదా. అవునండి, లెక్క పెట్టాలి, అన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తావు? ఇంట్లో దాచిపెట్టు. ఊరుకుంటారా ఏంటి? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బావ డబ్బులు నీ కాదా, నీ డబ్బులు బావి కదా? అన్ని మనమే అనుకోవద్దు, కొన్ని వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎవరి కాళ్ళకి? నాలాంటి తమ్ముళ్ళకి, బ్రదర్స్ కి. బావగారి పేరేంటి? అమర్నాథ్. అమర్ అని పేరున్న వాళ్ళు అందరూ చాలా తెలివైన వాళ్ళు అంట కదా. అవును, మరి ఆయన చాలా తెలివైన వాడు. అచ్చా, కొంచెం తింగరటాను ఉంటది అంతే వాళ్ళకి. దాన్ని మనం వాడుకోవాలి కదా. నువ్వు బాగా వాడేస్తున్నావు, నాకు అర్థమైంది. లవ్ అరేంజ్డా? లోకం అరేంజ్డ్. ఏంటో ఎవరైనా లవ్ అనగానే మాకు జిల్జిల్ జిల్జిల్ అంటది. మేడం మీద చూడమంట, అక్క లవ్ జంట. ఎక్కడ లవ్? మాది లోకల్ వనపర్తినే. వనపర్తే. అబ్బాయి వాళ్ళది కూడా వనపర్తి. వనపర్తే. రిలేటివ్స్. చుట్టాలే కదా, ఇంట్లో పెద్ద ప్రాబ్లం కూడా రాదు. ఏం రాలేదు. కచ్చి నువ్వేసావా ఆయన వేసాడా? ఇద్దరం వేసుకున్నాం. ఇది నేను చూడలా. కాదు, ఇద్దరు కచ్చి పెట్టుకున్నా. రెడీ 3, 2, 1 అలా వేసుకున్నారా? అవునండి. ఎవరు ముందు ప్రపోజ్ చేసింది? ప్రపోజ్ అని ఏం లేదు, కచ్చి పేయడమే డైరెక్ట్ మొహం మీద. ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీ 18 years. బావ నీకు అప్పుడే అమర్ బావ ఐ లవ్ యూ చెప్పాడు. గులాబీ ఇచ్చాడా, కాలీఫ్లవర్ ఇచ్చాడా? ఫోన్ లో. సరే టంగ్ టెస్ట్కి వెళ్దామా? కిట్టి పార్టీలో చిట్టి పాట, కిచెన్ లో దాచే డబ్బులు మూట, కిరాక్ పార్టీలో అల్లరి ఆట, కిటికీలోని చెప్పే టాట. రెడీ, యాక్షన్. కిట్టి పార్టీలో చీటీ పాట, కిచెన్ లో
డబ్బుల మూట. కిరాక్ పార్టీ దాచేయి. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? కిట్టి పార్టీలో చీటీ పాట, ఆ. కిచెన్ లో దాచే డబ్బుల మూట. కిరాక్ పార్టీలో అల్లరి ఆట, అమ్మా. కిటికీలోంచి చెప్పే టాటా అబ్బా టాటా. అబ్బా అబ్బా. హలో అండి, మీ పేరేంటి? హేమ అండి. హేమ గారు, ఏడు ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి. జిగేల్ జిగేల్ జిగేల్మని. వెళ్ళొచ్చా అండి? ఏముంది, సత్యవతి వాళ్ళ అక్కయ్య ఉందిగా, ఆ. అందరికీ తెలుసు ఇక్కడ. ఆ. తను చాలా లావ్ అయిపోయింది, అంతలా ఎవరికీ మారిపోయిందా? కనిపించట్లేదు. అవునండి. అయ్యో, ఏమనేదంటే ఎవరన్నా లావుకుంటే ఏటమ్మా అంత లావుగా ఉన్నావు అనేది. ఏడ్చావులే విరిచొచ్చినాడా. ఇప్పుడు అలా అయిందా? అవునండి. ఆ. తను ఎవరిని పట్టించుకోవట్లేదు అస్సలండి. నిన్ను కూడా పట్టించుకోలేదు అక్క? అస్సలేదండి, నన్ను ఎంత పని అయింది అక్క, ఎందుకు వెళ్ళావు అక్క అలాంటి ఫంక్షన్ కి? మాత్రం పట్టించుకోకపోతే మనం ఎందుకు వెళ్తాం? అమ్మాయి చెప్పు కోసం కలవే. వెళ్ళండి. పెళ్లి చూపులు ఏం జరిగింది చెప్పు మా వాళ్ళకి. ఆయన ఏం వచ్చారు, జరిగిందండి? కూర్చున్నారు. సినిమాలో టైంలో అమ్మ ఒక డాన్స్ అయ్యి ఒక పాట పాడాలని అడిగారా? అలా ఏం అడగలే, నేమ్ అడిగారు అంతే. నన్ను సతాయించలేదండి మా ఆయన. అదే అందరూ సతాయించారని నేను ఏమన్నా అన్నానా? నీ బొందరా, నీ బొంద. ఏం పేరు బావగారి పేరు? మురళీ మోహన్. మురళి. ఇంట్లో వంట ఆయనే చేస్తారా? అలా ఏం లేదంటది. వంట ఆయన ఎందుకు చేస్తారండి, నేను చేస్తే తింటారండి. బట్టలు ఎవరు ఉతుకుతారు? దోబీ వస్తుంది. అందంగా ఉంటదా? ఏముండదు. చూసారా, అందంగా కావాలని ఇంట్లో రానియ్యం. అదిగో అందంగా ఉన్న వాళ్ళు ఇంట్లోకి రారు. ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఇగో అందమైన అమ్మాయిని పని మనిషిగా తీసుకొచ్చి బావ ఇంట్లో పెట్టాడు అనుకో, అప్పుడు బావ పరిస్థితి ఏంటి? ఏముంది, సుట్కేసి బయటకేస్తా. బాగా తెగించావురా నువ్వు. ఎన్ని సంవత్సరాలు అయింది? 16. 16 సంవత్సరాలు అయింది ఘోరం జరిగి. జరిగింది. మరి ఇంకేం తీసుకొస్తాడు? ఆయనకి నాకు అలవాటు. జరిగింది ఆ ఘోరం, వాళ్ళకి కాదు. సరే జాగ్రత్తగా విను. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు గట్టి అరుపుతో చంపేస్తా. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు గన్నులతో. అయిపోయింది. అది అవదమ్మా. కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు గట్టి అరుపుతో చంపేస్తా. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు ఒంటి వేళ్ళతో, గన్నులతో కాదు గట్టిగా అరుస్తే చంపేస్తా. అయితే ఒక పని చేద్దాం, ఫోర్స్ రావాలంటే ఏ మురళి, కత్తులతో కాదు కంటి చూపుతో, గన్నలతో కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు గట్టి అరుపుతో చంపేస్తా అను. రెడీ? కర్రలతో ఏయ్ కాదు మురళి, కంటి అది. చూపుతో. ఏ కన్నయ్య, కర్రలతో కాదు కంటి చూపుతో. నవ్వుతుంది ఏంటంటే సీరియస్ గా. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి డెడ్లీ వార్నింగ్ ఇవ్వాలి, అంతేగాని కాదు. ఏ మురళి, కర్రలతో కాదు కంటి చూపుతో, కత్తులతో కాదు. కత్తులతో కాదు ఒంటి వేళ్ళతో, గన్నులతో కాదు గట్టి అరుపులతో చంపేస్తా. చంపేస్తా కొంచెం ఫోర్స్ గా చంపేస్తా. బావగారి పేరేంటి? నరేందర్ గౌడ్. ఆ? నరేందర్ గౌడ్. నరేందర్ బాబు గారు అక్కడెక్కడో కొండ మీద ఉన్నాడు, పిలవాలి ఇప్పుడు. పేరు పెట్టి పిలవలేని. ఎన్ని సంవత్సరాలు అయింది? 20. మరి ఇంకా పిలవపాడే? ఇదిగో యాయ్. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు. ఓయ్, కంటి చూపుతో, కత్తులతో కాదు కంటి చూపుతో చెప్పండి. మరి నా వైపు తిరుగుతావేంటి? మరి నేనేదో ప్రాక్టీస్ చేయించినట్టు ఉంది ఇక్కడ. ముందు జైలో చెప్తాడు. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు. చెప్పండి. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పకు. ఏం పేరు బావగారి పేరు అన్నావు? నరేందర్ గౌడ్. నర్రీ అంటావా? ఏమని పిలుస్తావు ముద్దుగా? ఓయే. కాదు, ప్రేమగా, రొమాంటిక్ గా, కోపంగా వేరియేషన్స్ ఉండవా? అన్ని అదే. నిన్నేమని పిలుస్తాడు ఆయన? ఏయ్యా? పళ్ళు. పళ్ళు. సరే, నువ్వు పెళ్లికి ఫంక్షన్ కి వెళ్ళొచ్చావు. ఓకే, ఏంటి పల్లక్క ఫంక్షన్ కి వెళ్ళినట్లు? ఏం జరిగింది? జరిగింది మంచిగా జరుగుతుంది అనుకున్నాం కానీ మేము పోవడమే రిటర్న్ గిఫ్ట్స్ బాగా ఉన్నాయని వెళ్ళాం. ఏమిచ్చారు రిటర్న్ గిఫ్ట్లు? రిటర్న్ గిఫ్ట్స్ ఏదో వెండి ప్లేట్, వెండి గ్లాసు, కనీసం కంచుదన్నా ఇస్తాం అనుకున్నాం. ప్లాస్టిక్ ఇచ్చాదండి. తిక్క తీరిందా? అందరం కలిసి తినడానికి భోజనాలకు వెళ్ళాం. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, రాండి రాండి అని అంటే అరే ఈ ఫుడ్ ఎప్పుడైనా గిఫ్ట్ తెచ్చుకుందామని వచ్చేసాం. ఆడ చూస్తే చిన్న ప్లాస్టిక్ బ్లౌజ్ ఇచ్చిండు. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా, చాలు.
అది పోయే ఇది పోయే కొండ నాలుగు మంది అయితే ఉన్న నాలుగు కూడా ఉడిందంట. పోయిందంట. అమ్మా ఎంత పని జరిగిందమ్మా. కనీసం భోజనం అన్నా కడుపు నిండా తినకుండా వచ్చాము. అరే ఈసారి ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా ముందు మనం పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి చదివింపులు గిదింపులు పక్కన పెట్టాలి. ముందు వెళ్ళామా, తిన్నామా, తీసుకున్నామా, వచ్చామా. తినడమే ముందండి, తింటే ఎంబడే గుర్తుండదు. ఇప్పుడు జాగ్రత్తగా విను. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు గట్టి అరుపుతో చంపేస్తా. ఆ చంపేస్తా అన్నప్పుడు చంద్రముఖి రావాలి నీలో. ఫస్ట్ డైలాగే రాదు. అచ్చి బాబోయ్ బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. ఓయ్ కత్తులతో కాదు కంటి చూపుతో, కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు ఒంటి వేలుతో, కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు గట్టి అరుపుతో, గన్నులతో కాదు గట్టి అరుపుతో, గట్టి అరుపుతో చంపేస్తా. చంపేస్తా. అమ్మా ఇది ఒకటి బాగా చెప్పింది లాస్ట్ లో. ఫస్ట్ రౌండ్ లో ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గ్లాస్ తో గలాటా అనే ఆట. ఏం చేయాలి అంటే మీకు 5 బాళ్ళు మీకు 5 బాళ్ళు వేస్తుంటా. నేను బాల్ ఇదిగో ఈ గ్లాసులో వేస్తా. ఆ బాల్ మీరు ఇలా తిప్పి అందులో వేయాలి. మీరు ఎలా అయినా వయ్యారంగా తిప్పచ్చు అనమాట. అసలే మీరు వయ్యారులు కాబట్టి ఈజీగా వేసేస్తారు. 5 బాల్ వేస్తే 5 పాయింట్లు, 4 వేస్తే 4, 1 వేస్తే 1 పాయింట్. సో ఇటు లక్ష్యం గారు ఇటు నిర్మల్ గారు రెడీగా ఉన్నారు. 5 పాయింట్లు సాధిస్తాం అంటున్నారు. ఏం చేస్తారో చూద్దాం. రెడీ 3, 2, 1. ఐదే ఇస్తానని ముందే చెప్పినాను. వేసే వేసే వేసే. 3వ బాల్ వేసేసావు అనుకున్నాను. నువ్వు కరెక్ట్. ఆవిడ బోని కొట్టేసింది. రా లాస్ట్ బాల్. మొత్తానికి ఈ రౌండ్ లో లక్ష్యం గారు 1 పాయింట్ సాధించారు. సో నిర్మలా గారు ఖాతా ఓపెన్ చేయలేదు. ఆల్రైట్, ఓషివంగిలో మనం ఆడుతున్నాం గ్లాస్ తో గలాటా అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి మాధవీలత గారు అండ్ వరలక్ష్మి గారు వచ్చారు. మొదటి బాల్. ట్రైల్ లేవు, డైరెక్ట్ అటాక్. నెక్స్ట్ ఛాన్స్ లో పడద్దు, ఏం టెన్షన్ పడకండి. స్లోగా తిప్పండి. దూరంగా పట్టుకోమన్నా కాదు, దూరంగా పట్టుకొని ఇలా తిప్పండి. తిప్పండి దాన్ని. ఓకే, వరలక్ష్మి గారు 1 పాయింట్ సాధించారు అండ్ మాధురత గారు 2 పాయింట్లు సాధించారు. ఓకే, ఫస్ట్ బాల్. పైన తిప్పండి. పైన కొంచెం పైకెత్తి తిప్పితే కొంచెం పైన. ఓ మిస్ అయింది. పైన కొంచెం పైకి తిప్పండి. ఓ ప్రణీత గారు అలానే మిస్ అవుతుంటాయి. మిస్ అవనివ్వకండి ఈసారి. కొంచెం పైకి. రివర్స్ లో కూడా తిప్పచ్చు. ఇది ఎక్కువ ఇదైనప్పుడు ఇటు తిప్పండి.
వేయండి ఇది వేయాలి. రణిత గారు ఒకటి పడిందని లైట్ తీసుకుంటున్నారు. రివర్స్లో ఏంటి, రివర్స్లో తిప్పండి. కరెక్ట్ పెట్టలేదబ్బా. అరే మిస్ అయిందబ్బా. వేసేయండి ఇంకా, చెప్పండి. మిస్ అయింది. అరే రే రే. ఓకే లాస్ట్ బాల్. ఆల్రెడీ ఈరోజు ఓషోయింగ్లో మనం ఆడాం గ్లాసులతో గలాట అనే ఆట. అందరికంటే ఎక్కువగా 2 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు మాధవిలత గారు అండ్ రజిత గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. జెమిని కుటుంబమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాట మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఉమావతి గారు. అమ్మా ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. సో మనమంతా ఒకటే కుటుంబం. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది చెప్పండి. మా పాప గురించి చెప్పాలనుకుంటున్నా. అమ్మా. మాకు 2, మా బాబు అమ్మాయి. సో ఒక బాబు ఒక పాప. ఒక బాబు. మా పాపకు 2009లో మ్యారేజ్ అయింది. 12లో పాప పుట్టింది. అయినాక 15లో బాబు పుట్టిండు. బాబు పుట్టినప్పుడు ఉదయం 9 o'clock పుట్టిండు. 4 గట్ల మా పాప చనిపోయింది. సో పెళ్లి అయింది, బాబు పుట్టాడు. రెండో కాన్పుకి డెలివరీ టైంలో డెలివరీ అయినాక కాదు డాక్టర్లు ఏమైనా ప్రాబ్లం ఉంది కాన్పు అయితే తల్లికి ఏమన్నా ఏం చెప్పలేదండి. ఏం చెప్పలేదు. అదేం చెప్పలేదు. మా అనుమానం ఏంది డాక్టర్ల నెగ్లిజెన్సీ అని మేము అనుకున్నాం. సో డాక్టర్ సరిగా చేయకపోవడం నెగ్లిజెన్సీ అని. డెలివరీ అంటే సిజేరియన్ సిజేరియన్ అయిందండి. సిజేరియన్ చేశారు కానీ చేసిన కొన్ని గంటలకే తను చనిపోయారు. కొన్ని 9కి అయింది. రేపు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 గట్ల చనిపోయిందండి. ఇప్పటికి పాపకి ఎంత వయసు? పాపకు 3 పడ్డాయి. 3 సంవత్సరాల పాప ఉంది. 2 నుండి చిన్న బాబు పుట్టిన బాబు. ఎలా మీరే చూసుకున్నారా చిన్న పసికొందని? అప్పుడు ఫస్ట్ లో మేము చూసుకున్నాం, తర్వాత వాళ్ళే తీసుకెళ్ళిండ్రు. వాళ్ళ నాన్నగారే తీసుకుని. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నారండి. చేసుకున్నారా? ఏం లేదు, పిల్లలు ఏం కానీ ఆమె కూడా మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు 2 పిల్లల్ని ఆమె చూసుకుంటుంది. ఓ గ్రేట్. నిజంగా తల్లి లేకపోయినా మంచిగా చూస్తాం. మా బిడ్డలాగా మేము ఆమెను అట్లనే చూసుకుంటున్నాము. మీతో మీ దగ్గర కూడా వస్తుంటారు ఆమె మనవలు తీసుకొని? వస్తుంటారు. కానీ అంత 1 డే బాబుని తల్లి లేకుండా పెంచేయడం, పాలు పెట్టడం ఇవన్నీ అంటే అసలు 6 months మేమే చూసుకున్నామండి. 6 నెలలు మీరే నాన్నమ్మ కూడా ఉన్నది మా దగ్గర ఉండి మేము ఆమె ఇద్దరం చూసుకున్నాం. సో మీరు అమ్మమ్మగా కాదు అమ్మగా చూసుకున్నారు? అమ్మగా 6 months వరకు. పాపను కూడా 5 years వరకు నేను చూసుకుంటున్నా. వస్తే నా దగ్గర హాస్టల్లో అట్లా అక్కడ ఆమెకు చేత కాదు వాళ్ళ నాన్నమ్మకి, అట్లా చూసుకున్నాను. సో ఆ బాబుకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు తర్వాత మీ అల్లుడు గారు పెళ్ళైంది కాబట్టి ఆమె తల్లి తెలుసు అంతే. కానీ గ్రేట్ అమ్మ, మీరు కడుపు శోకం అంటే కన్న కూతురు చనిపోయిందని తెలిసినా కూడా మనవడిని తల్లిలాగా సాకి పెద్ద చేశారు అంటే నిజంగా మీరు చాలా గ్రేట్. 6 months వరకు అదే కరెక్ట్ అసలైన టైం. ఆ టైంలోనే తల్లి పాలు కావాలి, తల్లి కావాలి, తల్లి ఆదరణ కావాలి పిల్లలకి. అలాంటి టైంలో మీరు డబ్బా పాలతో ఆ పిల్లోడిని అంతగా జాగ్రత్తగా చూసుకున్నారంటే నిజంగా గ్రేట్. సో మీరు గానీ మీ హస్బెండ్ గానీ ఈ విషయం అంటే కన్న కూతురు లేదు అంటే చాలా బాధపడి ఉంటారు కదా? మస్తు బాధ. అసలు ఆ శోకం చెప్పుకోకూడదు. మేమే రాయి అయిపోయినాం ఇప్పటికి. తట్టుకోలేని బాధ. కానీ ఆ చిన్న పిల్లలు పసికందులు చూసి మీరు ఇంకా ధైర్యంగా ఉండి వాళ్ళని చూసుకోవాలి. మీ సార్ ఏం చేస్తారు? మా సార్ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా చేశారు. ప్రైవేట్ స్కూల్. సో మీకు 2 పిల్లలు. పాపకి ఇలా అయింది. సో బాబు ఎలా ఉన్నారు? బాబు బాగున్నాడండి. బాబు సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడ? హైదరాబాద్ అండి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండు. బాబు మ్యారేజ్ అయింది. మా కోడలు కూడా జాబ్ చేస్తుంది. సో ఇప్పుడు అల్లుడు గారి దగ్గరికి మనల్ని చూసుకోవడానికి వెళ్తుంటారా? వెళ్తుంటాం మధ్యలో పిల్లలను చూసుకోవడానికి వెళ్తుంటాం. వాళ్ళు మంచిగా ఉంటారు. పోన్లేమ్మా, దేవుడు మీకు అన్యాయం చేసినా కూతురుని తొందరగా తీసుకెళ్లిపోయినా మనవలకి మంచి తల్లిని ఇచ్చాడు మళ్ళీ. సో జాగ్రత్తగా చూసుకునేలాగా. అండ్ తండ్రి కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ జీవితాంతం కడుపు కోత అనేది ఒక్క రోజుతో పోయేది కాదు. నా ప్రాణం పోయినప్పుడే ఆ బాధ అనేది పోతుంది.
ఎంతవరకు ఎవరిని ఎప్పుడు చూసినా? కలుకుమనిపిస్తుంది ఆ ఏజ్ వాళ్ళని చూస్తుంటే చేస్తే నాకు మస్తు బాధ అవుతుంటది, కాకపోతే అనలేం. అంతే, కొంతమందికి అలా బాధ రాసి పెట్టినప్పుడు దాన్ని భరిస్తూనే ఉండాలి, అది జీవితాంతం అనుభవిస్తూనే ఉండాలి. తీర్చేది కాదు, వేరే వాళ్ళు తగ్గించేది కాదు. అది ఎవరు తీసుకునే సో మీరు మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి. అమ్మ, మా అందరి తరపున మీకు ఒక చిన్న కానుక. సో మేము ఎప్పుడు మీకు గుర్తొస్తూనే ఉండాలి. ఆల్ రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 o'clock కి.